హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడనైతే వంకాయ పచ్చడిను ఈరోజు లంచ్ ఏమేమి చేస్తున్నామంటే వంకాయ పచ్చడిను క్యారెట్ హల్వా స్వీట్ అయితే చేస్తున్నా. ఇక్కడనైతే ఫస్ట్ అయితే వంకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాంనండి. ఫస్ట్ అయితే వంకాయలు కోసుకోవాలి. తర్వాతనైతే ఆయిల్లో వంకాయలు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి టమాటాలు కూడా వేయాలి. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాతనైతే కొంచెం ఉప్పు వేయాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, పల్లీలు, కళ్యామాకు కూడా వేయించుకోవాలి. మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు అల్ల కొంచెం ఇల్ల కొంచెం వేసింది మా మమ్మ అయితే టేస్ట్ కోసం అని, అర్థం కావాలి అని చెప్పి మనం అల్ల కొంచెం ఇల్ల కొంచెం కూడా వేసుకోవచ్చు. మొత్తం చల్లారిన తర్వాతనైతే చింతపండు వేసుకోవాలి. దించినాక స్టవ్ బంద్ చేసినాక స్టవ్ మీద ఉండగానైతే వేయద్దు. నెక్స్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే రోల్లో రుబ్బుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. వంకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు వంకాయ పచ్చడి రెడీ అయింది కదా. మా మమ్మ అయితే అక్కపక్కనే పట్టింది, ఎందుకంటే రోల్లో తిన్న టేస్ట్ అట్లా వక్కలు కొంచెం కొంచెం దాకుతనైతే మంచిగా ఉంటుంది కదా. పాపడాలు కూడా వేయించుకున్నాం. ఇక్కడ చూడొచ్చు నా ప్లేట్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ అయితే క్యారెట్ హల్వా ఎట్లా వేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే క్యారెట్ని అయితే ఈ విధంగా నేను చూపించిన విధంగానైతే తురుముకోవాలి. నెక్స్ట్ ఇక్కడనైతే నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. క్యారెట్ తురుముకున్నాం కదా ఇంతకుముందుకు, అదైతే వేసుకోవాలి. నెయ్యిలనైతే వేయించుకుంటేనైతే క్యారెట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది, స్వీట్ కూడా టేస్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు మంచిగా క్యారెట్ అయితే వేగాలి. క్యారెట్ ఎట్లా వేగాలి అంటే కలర్ కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది మనకు క్యారెట్ వేగిన తర్వాతనైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ పాలు పోసుకోవాలి. మనమైతే ఫస్ట్ పాలు వేడి చేసుకున్న తర్వాతనే పోసుకోవాలి. వేడి అయినా పోసుకోవచ్చు, చల్లటి అయినా పోసుకోవచ్చు, కానీ ఫస్ట్ డైరెక్ట్ పాలు పోయొద్దు. వేడి చేసుకున్న తర్వాతనైతే పోసుకోవాలి. నెక్స్ట్ అయితే పాలు పోసుకున్న తర్వాతనైతే కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు చూడొచ్చు మీరు లైటిష్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది కదా. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. మనమైతే కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే కలపకుండానే అయితే ఇదైతే అడుగంటికి పోతుంది. ఇక్కడ చూడొచ్చు నేను ఒక్క 5 minutes కలపకపోయేసరికి అదైతే మొత్తం అంటుకున్నది. సో మనం ఎప్పుడు స్టవ్ అయితే తక్కువ పెట్టుకొని ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. అట్లనే ఫుడ్ కలర్ అనేది అయితే మన ఆప్షన్ అని చెప్పినది కదా. ఇక్కడనైతే నేను అస్సలు ఫుడ్ కలరే యాడ్ చేయలేదు, అయినా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక్కడనైతే తక్కువ ఫ్లేమ్లోనైతే నేనైతే కొంచెం పొంగొచ్చే వరకు అయితే ఉంచిన. ఇక్కడ చూడొచ్చు ఎంత మంచిగా పొంగుతుందో. మనమైతే కలపకుంటేనైతే ఫుల్ అడగట్టుకుంటుంది. అట్లనే నా వీడియోనైతే ఎవరైతే చూస్తున్నారో ఎండ్ వరకు చూడండి, లైక్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేస్తలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడనైతే నెక్స్ట్ అయితే మనకి స్వీట్కి సరిపోయేంత చక్కెరను అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 spoons ఆఫ్ చక్కెరను అయితే వేసిన. మళ్ళీ చక్కెర వేసిన స్టవ్ బంద్ చేసే ముందు అయితే చక్కెర వేయాలి. చక్కెర వేసిన తర్వాతనైతే మంచిగా చక్కెర మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే ఇలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.